పుట్టినవాడు కోసం ఆయన కలవర చెందాడు పిల్లారా. పుట్టినవాడు కోసం, పసిబిడ్డ కోసం కలవర చెందాడు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా మీకు. మినీ కలెక్టర్ అయిద్దంటే ఇప్పుడు నువ్వు కలవర చెందితేట నీ వయసు ఎంత, నీ వయసు ఎంత, నువ్వెంత? ఆ మినీ కలెక్టర్ అయింది, కలెక్టర్ అయిద్దని ఎవరని చెప్పారనుకో ఓర్చుకోలేవు. అమ్మ నిజమే, బాగా చదివి అమ్మ కలెక్టర్ అయిద్ది అంటావా? అనలేవు. ఆ పిల్ల బుడ్డది కలెక్టర్ అయిద్దా అని ఓర్చుకోలేవు. ఓర్పు లేదు నీలో, ఓర్చుకోలేవు. ఆ పిల్ల వయసు ఎంత, ఆ పిల్ల కలెక్టర్ అయిద్దా అనేది కూడా నువ్వు ఆలోచించు. దేవునికి ప్రణాళిక, దేవుడి ప్రవచనం ఎవరన్నా చెప్పారనుకో, బిడ్డ మంచి ప్రయోజకురాలు అయింది, మంచి కలెక్టర్ అయింది, పిల్ల మంచి ఎస్పీ అయింది అని చెబితే ఓర్చుకోలేవు. అయింది ఆ పిల్ల చదివేద్దో కలెక్టర్ అవ్వాలంటే ఊరుకునే ఉందా? ఎంతమంది లేరు ఇట్ట అనేవాళ్ళు? ఎంతమంది అనలా? మీరు అన్నారా లేదా? చిన్న బిడ్డని ఎవరన్నా ఆశీర్వాదకరంగా మాట చెప్పారనుకో ఓర్చుకోగలుగుతున్నారా? ఓర్చుకోవట్లా, ఎత్తి పడుతున్నారు. అవుతాడు వాళ్ళ బాబు తాగుబోతు తిరిగిపోతూ ఏడు చదివిస్తాడు. చదవాలంటే కలెక్టర్ చదవాలంటే మామూలు విషయమా? ఏడు పెడతాడు డబ్బు? పొద్దున్న ఎత్తి తాగి తిరుగుతా, రోడ్ల మీద తిరుగుతా, పొరలాడుతూ ఉంటాడు. ఎక్కడ పెడతాడు? చదివిస్తాడా? చూడు గుట్టలు చూడు ఎట్టున్నాయో మాసిపోయి. ఆడు చదువుతాడా? ఆడు కలెక్టర్ అవుతాడా? ఎంత వ్యసనం నీలో! వ్యసనము నిన్ను తినేస్తూ ఉంటుంది, వ్యసనం నిన్ను పాడు చేస్తూ ఉంటుంది, వ్యసనం నిన్ను బజారు పాలు చేస్తూ ఉంటుంది పిల్లారా. ఆ వ్యసనం ఆ హేరోదుకు ఉంది కాబట్టి తట్టుకోలేకపోయా కలవరు చెందేసి ఏం చేశాడో తెలుసా? 2000 మంది పసిబిడ్డల్ని ఓసకోత కోపించాడు. ఆ ఓసకోత కోపించినందువలన ఈరోజు మనకి కూడా ఆయన పేరు తెలుస్తుంది, హేరోదని కదా. ఓసకోత కోపించాడని అంటే ఆయనలో ఏమి లేదంట, ఓర్పు లేదంట, ఆయనలో ఏమి లేదంట, సహనం లేదంట, ఆయనలో ఏమి లేదంట, శాంతి లేదంట, ఆయనలో ఏమి లేదంట, సమాధానం లేదంట, ఆయనలో ఏమి లేదంట, కుళ్ళుతో ఉన్నాడంట. ఈరోజు నువ్వు కూడా ఆ ఓర్పు లేకుండా, ఆ శాంతి లేకుండా, ఆ సమాధానం లేకుండా ఏదన్నా ఒక మాట, ఏదన్నా ఒక మంచి మాట వింటే నువ్వు ఓర్చుకోలేక కుళ్ళుతో ఉండి, కుళ్ళు పడి, వ్యసనం పడి, కక్షపడి, ద్వేషింపబడుతూ ఆ బిడ్డలను కానీ ఆ వ్యక్తులు కానీ అవమానపరుస్తూ ఉంటే ఈరోజు నువ్వు ఏం చేయాలి తెలుసా? రివిలేజ్ అవ్వాలా, నువ్వు మారాలా, నువ్వు మార్చుకోవాలా. ఒకరిని తుస్కారంగా మాట్లాడకూడదు, ఒకరిని ఏలెత్తి నువ్వు చూపించకూడదు. నీ జీవితం ఎంతది, నీ జీవిత పాల్ట్ ఎంతది, నువ్వు ఎంతవరకు జీవించగలుగుతావు? ఒకరిని తుస్కారంగా ఏలెత్తి నువ్వు చూపించకూడదు. నువ్వు ఆలోచించాలా, నేనేంటి, నా జీవితం ఏంటి, నేనేంటి, నా బ్రతికేంటి, నేనేంటి, నా పరిస్థితులు ఏంటి? నువ్వు ఆలోచించేయి. ఏ చెట్టుకి ఆ గాలి ఏమంటారు? మర్రి చెట్టుకి ఎంత కాయ కాసింది? ఎంత కాయ కాసిందమ్మా మర్రి చెట్టుకి? మర్రి చెట్టుకి ఎంతలా కాయ ఉండిద్ది? చెప్పు సింధు, ఎంతలా కాయ ఉండిద్ది మర్రి చెట్టుకి? ఎండవా, వెళ్ళవా, ఎక్కడ సంచరిస్తున్నావు? ఆత్మ తెలియదు, వెళ్ళిపోయిందా? ఎటో వెళ్ళిపోయిందా ఆత్మ? ఎంత? కాయలు ఉండియా? ఏం జెండాకాయలు? మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు అయ్యే. జెండా చెట్టు అంటే ఏంది? జెండా కట్టారు కాబట్టి జెండా చెట్టు. మనిషిని పెట్టాడా మనిషి చెట్టు అంటారు, అవునా? బంగారం దండయి ఒకటి వెళ్ళి బంగారం చెట్టు. అరే జెండా చెట్టు, మర్రి చెట్లకే జెండా చెట్టు జెండాలు కడతారు. జెండా చెట్టు, రాగి చెట్టు, రాగి చెట్టు, మర్రి చెట్టు, రాగి కాయలు అంటారు. అవి ఇంత ఉంటాయి. ఆ సీజన్ వస్తే దాని చుట్టూరు ఇంత ఉంటాయి. అర్థమైందా? అంత పెద్ద చెట్టు అది, ఆకాశం అంత ఉంటుంది ఆ చెట్టు. అట్లా మర్రి చెట్లు అంటారు. సరేనా? ఈ మర్రి చెట్లు